మనము సాఫ్ట్‌గా ఎలా చేయాలో చెప్తాననమాట. బొప్పట్లు, పోలీలు అంటారు దీన్ని. శనగపప్పు, నేను కందిపప్పు 2 కలిపి ఉడకబెట్టుకున్నాను. మైదా పిండి మనం ఈవినింగ్ చేయాలంటే మార్నింగే బాగా కలిపేసుకొని ఆయిలేసేసి నానబెట్టేసినామనుకోండి బాగా సాగుతుందనమాట. మనం పప్పు అయితే నేను ఉడకబెట్టేసుకొని ఇలా వంటలు చేసుకున్నాను. బెల్లం కొంచెం వేసుకొని తగినంత బెల్లం వేసుకొని చూడండి ఇప్పుడు మైదా పిండి బాగా సాగుతుంది. అలా వంటలు చేసి పెట్టుకొని ఇంకా ఒక కవర్ తీసుకోవాలన్నమాట. పైన ఒక కవర్ పెట్టుకొని దానిపైన ఇంకొక కవర్ పెట్టుకొని ఇలా మెత్తగా చూడండి ఎంత సాఫ్ట్గా వస్తుంది, చాలా పల్చగా వస్తుంది అనమాట. పెనం పైన ఇప్పుడు కాల్చుకుంటే బాగా పొంగుతాయి. ఇవి పొంగినాయనుకో చాలా బాగా వస్తాయి అన్నమాట. బొప్పట్లు సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. కొంచెం యాలకుల పొడి వేసుకోండి మనం పిండి రుబ్బుకునేటప్పుడే, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.